మీరు ఏది కోరుకుంటే అది మీ జీవితంలో రావచ్చు అనే విషయాన్ని మీరు నమ్ముతారా? డబ్బు, సక్సెస్, ప్రేమ అన్నీ మీ ఆలోచన వల్లే మీకు కలుగుతాయని ఒక పుస్తకం చెబుతుంది అంటే మీరు నమ్ముతారా? ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసిన ఈ పుస్తకం 'ద సీక్రెట్' రహస్యం. ఈ పుస్తకంలో ఉన్న రహస్యం ఏంటి అంటే మీ ఆలోచనలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. అయితే 2006లో ఈ పుస్తకాన్ని రొండా బర్న్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ పుస్తకం ఒక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ది సీక్రెట్ రహస్యం అనే బుక్లో ఉన్న రహస్యం ఒక్క మాటలో చెప్పాలి అంటే మన ఆలోచనలకి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ ఆలోచనలను మనం సరిగ్గా ఉపయోగించగలిగితే జీవితంలో చాలా విషయాలను సాధించవచ్చు. దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. లా ఆఫ్ గ్రావిటీ ఎలాగైతే అన్ని వస్తువుల మీద ఒకేలాగా పనిచేస్తూ ఉంటుందో, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాగే పనిచేస్తూ ఉంటుంది. అంటే పాజిటివ్ థాట్స్, నెగటివ్ థాట్స్ అనే భేదం లా ఆఫ్ అట్రాక్షన్కి ఉండదు. మనం మంచిని కోరుకుంటే మంచి, చెడును కోరుకుంటే చెడు జరుగుతుంది. ఇది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసే విధానం. అయితే దీనిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు? మనం ముందుగానే తెలుసుకున్నాం, మన ఆలోచనలకి ఒక ఆకర్షణ శక్తి ఉంది అని. విశ్వానికి మనం కావాల్సింది సరిగ్గా చెప్పగలిగితే, దానిని ఏ అనుమానం లేకుండా బలంగా నమ్మితే, ఆ నమ్మిన దానిని జరిగిపోయినట్టుగా ఊహించుకుంటే, అప్పుడు మనకు కావాల్సింది జరుగుతుంది అనేది ఈ బుక్లో ఉన్న సారాంశం. దీనినే ఈ బుక్ రచయిత రొండా బర్న్ మేధావులు వారి జీవితాల్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఉపయోగించి ఎలా సక్సెస్ అయ్యారో ఉదాహరణలతో వివరించడం జరిగింది. మన జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ ని మనం ఉపయోగించుకోవాలి అంటే ముందుగా మనకు ఏది కావాలో ఆలోచించుకోవాలి. అది ఎప్పటి వరకు మనకు జరగాలో ఆలోచించుకోవాలి. అలా మనం రాసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం విశ్వానికి చెప్పుకోవాలి, నాకు ఇది కావాలి అని. ఇక ఎప్పుడైతే మనం విశ్వానికి ఒక విషయాన్ని చెప్తామో, ఇక దాని నుంచి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా అది జరిగినట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. నిజంగా ఆ పని జరిగితే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఏం చేస్తాం అనేది ఇమాజిన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మన జీవితంలో ఉన్న చాలా విషయాలకు, మనం హ్యాపీగా ఫీల్ అయ్యే చాలా విషయాలకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని రొండా బర్న్ ఈ బుక్లో చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంకా వివరంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనకి డబ్బు కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏ విధంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించి డబ్బును సాధించవచ్చో తెలుసుకుందాం. విశ్వానికి నాకు డబ్బు కావాలి, డబ్బు వస్తుంది అని చెప్పిన తర్వాత మీరు ఆ డబ్బు వచ్చినట్టుగా ఊహించుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. అలాగే అది వచ్చినాక మీరు ఎలా సంతోషంగా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ని కూడా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఆ విషయం జరిగిపోయినట్టుగా భావించాలి. అప్పుడే మీరు కోరుకున్న కోరిక చాలా త్వరగా నెరవేరుతుంది. అంతేకాని ఇలా కోరుకున్నంత మాత్రాన జరుగుతుందా, అసలు ఇది జరుగుతుందా అని నెగిటివ్ థాట్స్కి మాత్రం ఎట్టి పరిస్థితిలో మీ మనసులో రాకుండా చూసుకోవాలి. అప్పుడే మీరు నమ్మింది జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు బలంగా నమ్ముతారో, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉంటారు. మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా రావడం కానీ, లేదా ఇంకే రకంగానైనా మీకు డబ్బు వచ్చే విధంగా జరిగే పరిణామాలు మీకు స్పష్టంగా కనబడతాయి. వాటిని మీరు ఆ అవకాశాలను వాడుకొని ముందుకెళ్తారు. ఆ రకంగా మీరు సక్సెస్ అవుతారు. అంటే మీ సబ్ కాన్షియస్ అనేది మీకు అలాంటి ఒక పరిస్థితులను చూపెడుతుంది. ఇదే విషయాన్ని మనం ఆరోగ్యం విషయంలో అనుసరిస్తే, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, భయపడేవాడు అల్సర్కి చనిపోతాడు, భయపడిన వాడు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా బయటపడతాడు అని. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మి నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాను అని నమ్మినట్లయితే మన ఆలోచనలు మనలో ఒక విల్ పవర్ని పెంచి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. చాలామంది ఎన్నో
వ్యాధుల నుంచి బయటపడ్డ ఉదాహరణలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఇవి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మూలంగా పనిచేస్తాయని మనం నమ్మవచ్చు. ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించి మన జీవితంలో మనకు కావలసిన ఆనందాలన్నీ పొందవచ్చు అని ఈ బుక్ రచయిత మనకు వివరిస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అసాధ్యమైన కోరికలను కోరుకోకూడదు. అంటే నింగిలో పక్షిలాగా మారి ఎగరాలను, లేదా చిన్న పిల్లవాడిలా మారి ఆడుకోవాలను, ఇలాంటి సాధ్యం కాని కోరికలను మాత్రం కోరుకోకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఏది కావాలో దానిని వివరంగా విశ్వానికి చెప్పి అది జరిగినట్టుగా ఊహించుకొని నమ్మి ఎటువంటి అనుమానాలు లేకుండా అది జరిగినట్టుగా నమ్మి సంతోషపడటం ద్వారా అది జరగడానికి కావలసిన పరిస్థితులు ఏర్పడి మన కోరిక నెరవేరుతుంది అనేది ఈ బుక్ సారాంశం.